నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక అగ్రరాజ్యం అమెరికా గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి ప్రపంచ పటంలో ఒక చిన్న దేశం అమెరికాకు సవాల్ విసురుతోంది ఆయుధ సంపత్తిలో తమకు సాటి లేదని విర్రవీగే ట్రంప్ కు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఒక రహస్య ఆయుధమే హుట్ సముద్ర గర్భంలో సైలెంట్ గా ప్రయాణించి శత్రువు అడ్రస్ గల్లంతు చేసే ఈ మృత్యు యంత్రం గురించి ఇరాన్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది అసలు ఏమిటి హుట్ ఇది నిజంగా అమెరికా యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలో సమాధి చేయగలదా పాక్లోని ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి ఫ్యూచర్లో సఖ్యత కుదురుతుందనే నమ్మకం కనుచూపు మేర కనిపించడం లేదు ట్రంప్ శాంతి వచనాలు ముగిశాయి ఇప్పుడు కేవలం ఆయుధాలే మాట్లాడాలి సరిగ్గా ఇదే టైంలో ఇరాన్ నేవీ కమాండర్ షెహ్రామ్ ఇరానీ ఒక బాంబ్ పేల్చారు తమ దగ్గర ఒక రహస్య అస్త్రం ఉంది అది శత్రువు పక్కనే ఉంది దాని గురించి తెలిస్తే అగ్రరాజ్యానికి గుండెపోటు రావటం ఖాయం అది ప్రయోగిస్తే శత్రువు నామరూపాలు లేకుండా పోతాడని వార్నింగ్ ఇచ్చాడు ఈ మాటలు సాధారణమైనవి కావు ఎందుకంటే ఇరాన్ తీరానికి కూతవేటు దూరంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మోహరించి ఉంది ఇరానీ అన్నట్లుగా ఆ సీక్రెట్ వెపన్ నిజంగానే అమెరికా నౌకల చెంతనే ఉందా అదే నిజమైతే అది పేలితే వచ్చే విధ్వంసం ఊహ కందనిది రక్షణ రంగ నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ గర్వంగా చెబుతున్న ఆ ఆయుధం పేరు హుట్ రాకెట్ టార్పెడో పర్షియన్ భాషలో హుట్ అంటే భారీ తిమింగలం అని అర్థం పేరుకు తగ్గట్టే ఇది సముద్ర గర్భంలో ఒక భారీ రాకాసిలా విరుచుకుపడుతుంది సాధారణంగా నీటి అడుగున ఏ ఆయుధమైనా వేగంగా ప్రయాణించడం అసాధ్యం ఎందుకంటే గాలి కంటే నీరు 1000 రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది అది వాహనాల వేగాన్ని అడ్డుకుంటుంది కానీ హుట్ టార్పెడో ఈ నిర్ణయాన్ని తుంగలో తొక్కుతుంది ఇది సూపర్ కావిటేషన్ అనే అద్భుతమైన టెక్నాలజీతో పనిచేస్తుంది ఈ టార్పెడో ప్రయాణించేటప్పుడు దాని చుట్టూ ఒక గ్యాస్ బుడగను ఏర్పరచుకుంటుంది దీనివల్ల నీటి ఘర్షణ తగ్గి ఇది నీటిలో కాదు గాలిలో ప్రయాణిస్తున్నంత వేగంగా దూసుకుపోతుంది గంటకు ఏకంగా 360 కిలోమీటర్ల వేగం అంటే శత్రువు రాడార్లో ఈ టార్పెడో కనిపించే లోపే యుద్ధ నౌక ముక్కలవ్వటం ఖాయం నిజానికి ఇటువంటి టెక్నాలజీ 1990లలోనే రష్యా దగ్గర ఉండేది కానీ ఇరాన్ దాన్ని అందిపుచ్చుకొని మరింత శక్తివంతంగా మార్చింది 200 కిలోల భారీ పేలుడు పదార్థాలను మోసుకువెళ్లే సామర్థ్యం దీని సొంతం ఒక్కసారి ఇది అమెరికా విమాన వాహక నౌకను తాకిందా 1000 కోట్ల విలువైన ఆ నౌక సముద్ర గర్భంలో జల సమాధి కావాల్సిందే అందుకే ఇరాన్ ధీమాగా చెబుతోంది తమ ఆయుధం శత్రువు పక్కనే ఉందని ఇరాన్ తీరంలో తిరిగే చిన్న స్పీడ్ బోట్లు సబ్మెరైన్ల నుంచి దీనిని ప్రయోగించవచ్చు అమెరికా లాంటి పెద్ద నౌకలు కదలడానికి సమయం పడుతుంది కానీ ఈ చిన్న బోట్లు మెరుపు దాడి చేసి మాయమైపోతాయి నాణ్యానికి రెండో వైపు ఉన్నట్లుగా హుట్ టార్పెడోకి కొన్ని పెద్ద సవాళ్లున్నాయి దీని వేగమే దీనికి శత్రువు అంత వేగంగా వెళ్లాలంటే ఇంధనం భారీగా ఖర్చవుతుంది అందుకే ఇది కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు ఇది రాకెట్ లాగా దూసుకుపోతుంది కాబట్టి విపరీతమైన శబ్దం వస్తుంది శత్రువుకు సులువుగా దొరికిపోయే ప్రమాదం ఉంది ఇంత వేగంగా వెళ్లేటప్పుడు లక్ష్యాన్ని ఖచ్చితంగా కొట్టడం చాలా కష్టం సముద్రంలో అలల తాకిడికి కొంచెం పక్కకు జరిగినా మిస్ అయిపోతుంది ప్రస్తుతం అరేబియా సముద్రం ఒక అగ్నిపర్వతంలా ఉంది అమెరికా తన అబ్రహాం లింకన్ నౌకను హార్ముజ్ జలసంధికి దూరంగా ఉంచుతుంది ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న హుట్ టార్పెడోలు ఈ ఇరుకైన జిల్లాలో చెలరేగిపోతాయని అమెరికాకు తెలుసు ఇది కేవలం మాటల యుద్ధమా లేక నిజంగానే ఇరాన్ దగ్గర అమెరికాను ముంచేసే అంతటి శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ఉందా ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఇరాన్ ప్రయోగించే మొదటి ఆయుధం ఈ హుట్ కావచ్చు ఆ రోజున అగ్రరాజ్యం తన ఉనికిని కాపాడుకుంటుందా లేక ఇరాన్ సృష్టించే సునామీలో కొట్టుకుపోతుందా ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇరాన్ వైపు ఆ రహస్య అస్త్రం వైపు ఉత్కంఠగా చూస్తోంది